హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సమయాన్ని వెనక్కి తిప్పగలిగే శక్తి మీ చేతిలో ఉంటే కిరణ్కు దొరికిన ఆ మాయా గడియారం అతనికి వరాన్ని ఇచ్చిందా లేక శాపాన్ని ఇచ్చిందా? అడవిలోని ఆ పాడుబడిన కోటలో దాగి ఉన్న భయంకరమైన రహస్యం ఏంటి? వీడియో చివరి వరకు చూడండి. ఒక ఊరిలో కిరణ్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కానీ దేనికైనా తొందరపడే స్వభావం కలవాడు. ఒకరోజు అడవిలో దారి తప్పి ఒక పాతబడిన కోటలోకి వెళ్తాడు. అక్కడ ఒక రాతి గోడకు వేలాడుతున్న ఒక అద్భుతమైన బంగారు గడియారం కనిపిస్తుంది. ఆ గడియారం వెనక్కి తిరుగుతూ ఉంటుంది. కిరణ్ దాన్ని తాకగానే ఆ గడియారం అతనికి ఒక వింత శక్తిని ఇస్తుంది. అదేంటంటే కిరణ్ తన జీవితంలో జరిగిన ఏదైనా తప్పును సరిదిద్దుకోవడానికి సమయాన్ని వెనక్కి పంపగలడు. మొదట్లో కిరణ్ దీన్ని మంచి పనులకు వాడతాడు. దారిలో పడిపోయిన వస్తువులను కాపాడడం, చిన్న చిన్న పొరపాటును సరిదిద్దుకోవడం చేస్తాడు. కానీ మెల్లగా కిరణ్లో అత్యాశ పెరుగుతుంది. కష్టపడకుండానే ప్రతిదీ సాధించాలని గడియారాన్ని వాడి ఇతరుల దగ్గర ఉన్న సంపదను, రహస్యాలను దొంగలించడం మొదలు పెడతాడు. ఒకరోజు అతను ఒక పెద్ద తప్పు చేస్తాడు. ఆ తప్పును సరిదిద్దడానికి గడియారాన్ని అతిగా తిప్పడంతో గడియారం పగిలిపోతుంది. ఆ క్షణమే కిరణ్ ఒక చీకటి గదిలో బందీ అయిపోతాడు. అప్పుడే అతనికి అర్థమైంది, అది కాలదేవత పెట్టిన పరీక్ష అని. ఇందులో నీతి ఏమిటంటే గడిచిన కాలం తిరిగి రాదు. దొరికిన అవకాశాన్ని స్వార్థం కోసం వాడితే ఉన్న అదృష్టం కూడా దూరం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.